నాన్నగారు డాక్టర్గా ఉండగా వాళ్ళిద్దరు వివాహం జరిగింది అన్నమాట. తర్వాత తను చెప్తాను అయితే మనకి 60 years 60 సంవత్సరాలు. అప్పటి నుంచి వాళ్ళకి ముగ్గురు ఆడపిల్లలు, ముగ్గురు కూడా అమెరికాలో ఉంటారు చేశారు. తను కర్నల్గా రిటైర్ అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే తను బంగ్లాదేశ్ వార్లో పార్టిసిపేట్ చేశారు. ఆమె వార్లో తను అప్పుడు కెప్టెన్గా ఉన్నారు. అట్లా వార్లో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు నాకు అక్కడ పడే టెన్షన్ అనేది నేను అంతా చూస్తుండేదాన్ని అన్నమాట. రోజు బాగా నుంచి ఉత్తరం రాకపోతే ఎంత సఫర్ అయ్యేదో. అంటే అప్పుడు చిన్నప్పుడు రెండో పాప పుట్టింది. అక్క మా ఇంట్లో ఉండేది. అప్పుడు నా పెళ్లి కాలేదు. ఇంకా అసలు ఎంత టెన్షన్ పడిపోయిందంటే రోజు అప్పుడు చూశాను నేను అసలు వారిలో ఒక సైనికుడి వైఫ్ ఎలా టెన్షన్ పడుతుంది నేను ప్రాక్టికల్గా చూసాము. సక్సెస్ఫుల్గా మా బావగారు ఢాకాలో తర్వాత మీద క్యాంప్ పెట్టించి మా బావగారు బాగా బొద్దుగా అయ్యి వచ్చారు. ఏంటంటే అక్కడ చాలా ప్రమాదాలు తెప్పించుకున్నారు యుద్ధంలో. నాకు తెలిసి అదేదో బాంబింగ్ మైన్స్ ఇట్లాంటివి కూడా వీళ్ళని చెక్ చేయాలి ఫస్ట్ వెళ్ళి. అలా చెక్ చేసేటప్పుడు అవి పేరితే ఇంకా వాళ్ళ అంతే. అలాంటి ప్రమాదకరమైనటువంటి జీవితంలో పాల్గొనొచ్చాడు ఆయన, ఒక సైనికుడు కూడా. తర్వాత ఈ దేశం కోసం తర్వాత ఆయన కల్నల్గా రిటైర్ అయ్యారు. ఇంజనీరింగ్ మా అక్క ఆ రోజుల్లోనే తిమ్మసముద్రం హై స్కూల్ ఉంది కదా, తిమ్మసముద్రం హై స్కూల్లో SSLC ఫస్ట్, తర్వాత PUC చదివారు. ఇంతలో వివాహం అయింది. ఇంకా తర్వాత ఉద్యోగం రావటం, వెళ్ళిపోవడం. ముగ్గురు ఆడపిల్లలు బాగా చదువుకొని ముగ్గురు కూడా యూఎస్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా పిల్లల దగ్గరికి వెళ్ళి రావడం. అదే వాళ్ళ ఇల్లు ఏంటంటే వాళ్ళ ఇంట్లో కనుక వెళ్తే ఇదిగో వీళ్ళంతా కూడా వచ్చారు. ఒక పాజిటివ్ వేవ్స్ వస్తాయన్నమాట. అసలు అంత అద్భుతంగా ఇంటిని తీర్చిదిద్దుకొని చుట్టూ గార్డెను అద్భుత బృందావనంలా ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కట్టిన చాలా తను చాలా ఆర్టిస్టిక్గా మొత్తం మా బావ ఇలా ఉండటానికి నేను చెప్పకూడదు, మా బావ చెప్తారు. ఏదైనా సరే తను చాలా డిసిప్లిన్, తనకు హంగామాలు నచ్చవు. ఇప్పుడు ఇది కూడా చాలా ఎక్సమ్గా ఫీల్ అవుతుంటాను. అంటే నాకు వార్నింగ్ ఇచ్చింది అనమాట. ఏమంటే నువ్వు ఎప్పుడు ప్రశ్న హంగామాలు చేసావంటే ఇంకేం లేదు వార్నింగ్ ఇచ్చింది. అయినా అసలు ఏం లేదక్క, అసలు ఏం లేదని చెప్పి అందుకే లేకపోతే నాకు ప్యానల్ కట్టి నన్ను తండేసాడు అక్కడ. అందుకని మాకు అక్క కాదు అమ్మ. నా లైఫ్లో నేను ఎందుకు ఇంత ఇంపార్టెంట్గా తీసుకున్నానని చెప్పారంటే, నేను నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ప్రధానమైన పాత్ర మా అమ్మ కంటే ఎక్కువ వహించింది మా అక్కయ్య. అప్పుడు మేము వర్ణాశ్రమం చేసుకొని అట్లా ఉన్నప్పుడు నాకు ఇంటికి సామాన్ కావాలంటే మొత్తం తనే ఇచ్చింది. ఆ తర్వాత నా హెల్త్ ఎప్పుడు బాగాలేకపోతే హైదరాబాద్ వెళ్ళినా కూడా మొత్తం తనే చూపించేది. అన్నిటికంటే నేను ఎవరెవరినో వేసుకొని వంటకాలలో వంట సంఘం వాళ్ళు చేసుకొని 10 మంది వేసుకొని పోతే అక్క వండి పెట్టేది. అసలు చేతులు ఇచ్చుకునేది కాదు. అసలు వాళ్ళ బెడ్రూమ్లన్నీ మేము పడుకుంటూ పోయేవాళ్ళం. అసలు అట్లా అనమాట. ఇప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఎంత సర్వీస్ చేస్తుందంటే, పొలిటికల్గా నేను వెళ్ళానంటే హైదరాబాద్ వెళ్ళానంటే మహానాడు ఒకసారి పోయి అందరూ అక్కడే ఉంటుంది. అది అక్కడ వెళ్ళింది రెండో అక్కింట్లో. ఈ అక్కకి అసలు ఇంకా పర్మనెంట్ అనమాట. ఇంకా అందరూ ఇప్పుడు మన మాధవి, రాజేశ్వరి, తర్వాత పాప వీళ్ళందరూ కూడా అసలు అక్కకి ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. వాళ్ళ బాగా ఇదిగా ఉండేవాళ్ళు. అంటే అసలు ఏం లేదు, మేము ఇంకా హైదరాబాద్ వెళ్ళానంటే ఇంకా అక్కే. ఎవ్రీథింగ్ ఫర్ మీ అక్క. అమ్మ, షీస్ మై అమ్మ. ఏం చెప్పాలంటే నాకు తల్లి జిల్లా తల్లి నేను రుణం ఇంకో జన్మ ఎత్తే కానీ తీర్చుకోలేను. అట్లా అందుకని ఇప్పుడు తను ఇక్కడికి వస్తుందంటే నేను అదృష్టం భావించే 7 ఏళ్ళు అవుతాడు ఇక్కడికి వచ్చి. అంటే తనకు అసలు తీరదు. ఏ బంధువులు వచ్చినా సరే ముందు అక్కింటికి వెళ్ళాల్సిందే. మా ఈ చుట్టుపక్కల ఎవరు అంతా పెద్ద ఫ్యామిలీస్ అన్నీ కూడా ఏదైనా సేవలు వచ్చినా ముందు అక్కడ. తనకి ఎంత కమ్మగా వంట చేస్తుందంటే చెప్పేది 200 రకాల కేకు తయారు చేస్తుంది. అన్నిట్లో షీస్ అవ్వాలి రావాలన్నమాట. ఇంకా మా బావగారు అయితే నాకు తండ్రి. వాళ్ళిద్దరికి పెళ్ళి అయ్యేటప్పటికి నాకు 9 ఏళ్ళు. నేను పోయి వాళ్ళ మధ్య కూర్చునేదాన్ని, మాట్లాడితే దూరేదాన్ని. పోయి మా బావ గుండెల మీద పడుకొని ఎత్తుకునేదాన్ని. అసలు వాళ్ళ పాప నన్ను ఎంత పసిపిల్లలు తీసుకున్నారు. వాళ్ళ సినిమాకి వెళ్తే నేను మధ్యలో ఉండేదాన్ని. అంతా అనమాట. వాళ్ళతో ఒకటి అలా నా లైఫ్ గడిచింది. అందుకే ఈరోజు వాళ్ళకి 6 years దీనిగా నిండపోతున్నాయి. ఆగస్టు ఇప్పుడు 60 నడుస్తుంది. మళ్ళీ ఆ టైంకి వాళ్ళు ఇక్కడికి రారు కదా. వాళ్ళు ఇక్కడ రావడం నా అదృష్టం. అందుకే నా సందర్భంగా నాకు ఆత్మీయులుగా దగ్గరికి వచ్చినటువంటి నాగబెడ అన్న కానీ, ప్రసాద్ కానీ, వివేక కానీ, రమేష్, లేకపోతే ప్రసాద్, అంకపురం, ఇట్లాంటి వాళ్ళు అట్లా లేడీస్లో ఎవరు పిల్లలు వీళ్ళందరినీ నాకు ఎవరైతే క్లోజ్గా మళ్ళీ నన్ను అర్థం చేసుకోగలి మా ఎప్పుడు ఒక దీనికి నాకు అంతగా నిలబడతారు. ఇదంతా కూడా నాకు ఎప్పుడు కూడా అదే ఆల్వేస్ మీ అండ్ దిస్ పీపుల్ స్టాండ్ ఫర్ మీ ఇప్పుడు కూడా. అందుకని
పిలిస్తే చాలా మంది వస్తారు కానీ బట్ ఐ డోంట్ లైక్ ఏంటంటే ఈ సందర్భంగా ఎవరైతే మనల్ని అర్థం చేసుకుని ఆత్మీయంగా ఇదిగా ఉంటారో వాళ్ళని మాత్రం నేను పిలవడం జరిగింది. అంతా మా బావ అన్నీ మమ్మల్ని అందరినీ మతాలందరినీ అలాగే చూస్తున్నాడు. మా కుటుంబాలన్నీ తను ఓన్ చేస్తున్నాడు. ఆయనకి 82 years ఇప్పుడు. ఏ రోజు తను ఎప్పుడు కూడా అక్కడ డ్రైవింగ్ అలౌజ్. తన మోకాళ్ళ ఆపరేషన్ అయితే పైకి ఎక్కడ కింద దిగడం అన్నీ తనే చేస్తాడు. డ్రైవింగ్ హైదరాబాద్ నుంచి పుట్టినా తనే చేసుకొచ్చాడు. రాత్రి కూడా మా చిన్న బావని చూడటానికి వెళ్దాం బావ నైట్ కదంటే నో నువ్వు ఎక్కువ కారు ఎక్కువ అంతే తప్పితే అసలు ఎవరిని డ్రైవ్ చేయనివాడు. ఇప్పటికి ఎంత ఫిట్నెస్ అంటే మొత్తం పనులు అసలు ఏమి ఎవరికి గోల్ పడతాడు. అట్లాంటి ఇదనమాట. ఇద్దరు జంట కేవలం 60 సంవత్సరాలు ఇదేందనే కాదు, వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ కానీ అవగాహన. తను ఒరే అంటాడు, అక్క కన్నా అనిపిస్తుంది. కన్నా అనిపించింది ఆఖరి కోప చూడ కన్నా అంటది. అట్లా అనమాట. ఇద్దరు చాలా బాగుంటారు అజంట. అంటే వాళ్ళు ఒక రకంగా ఆదర్శనీయమైనటువంటి కప్పులు వాళ్ళు ఇద్దరు శివపార్వతులు. అందుకని ఈరోజు అంత ప్రత్యేకత ఉంది కాబట్టి అది మామూర్తి ఉన్నాడు. మామూర్తి కూడా నాకు అన్నింటిగా తప్ప కల్చరల్గా ఈరోజు మొత్తం రిపోర్ట్స్ అన్ని ఏదైనా ఎవరేసినా తేకపోయినా ఆ తమ్ముడు ఉంటాడు. ఏదంటే అట్లా అందరూ ఇట్లా ఏదైనా ఉన్నది. కవిత వచ్చింది, అందరూ వచ్చినారు. ఇంకా మా శాంతి ఇక్కడ వ్యవస్థ అంతా ఉంది. ఇక్కడ ఇంక ఇచ్చిన అరుణ గురించి నేనైతే అసలు చెప్పను, ఎందుకంటే అరుణ వేరు నేను వేరు అది ఇంకా అట్లా అనమాట. ఇంకా సరే నాకు కొడుకున్నాడు ఈరోజు అనుకోకుండా ఈ డ్రెస్ కదా ఎక్కువ నీకు వాడితే నాకంటే ఎక్కువ అటాచ్ ఉంది వాడికి. సో ఈ సందర్భంగా నా పరిచయం అయిపోయింది. వాళ్ళిద్దరికీ శుభాకాంక్షలు నాకంటే కూడా ముందు మీరే చెప్తే బాగుందని అనుకుంటున్నాను. దాని ముందు వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ సందేశాలు ఇవ్వమని కోరుతున్నాను. ముందు అక్క మాట్లాడుతున్నాను. ఇవాళ మర్చిపోయాను నరసింహ దుర్గాప్రసాద్ ఇద్దరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. నిన్న తన పుట్టినరోజు బాబు జరగలేదు. ఇవాళ దుర్గాప్రసాద్ మా పుట్టినరోజు. ఇద్దరికి కూడా మీ ఇద్దరికి శుభాకాంక్షలు. మీరు కూడా సార్ వాళ్ళు చేసి ఏంటి యానివర్సరీ అప్పటిది కూడా పైన పెట్టాము. తేళ్ల నారాయణమ్మ వెంకటేశ్వర జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి సౌభ లక్ష్మీ సౌభాగ్యం తేళ్ల భవాని దేవభక్తుని కోటయ్య ఈశ్వరముల ద్వితీయ పుత్రుడు చిరంజీవి దేవభక్తి వెంకటేశ్వర వివాహ బంధం ముడివడి 40 సంవత్సరాలు. అతను ఒక గంభీర సముద్రం, ఆమె నిత్యం ఎగసిపడే చైతన్య కెరటం. సంసార సాగరంలో ఆటుపోట్లను భరిస్తూ సుడిగుండాలను అవగాహనతో దాటేస్తూ ఇంటిరాడిన సాహసమూర్తులు వీరు. వైవాహిక శిఖరాన్ని జంటగా అధిరోహించి 60 ఏళ్ల వివాహ సహజీవన విజయకేతనాన్ని ఎగరేసిన శివపార్వతులు వీరు. జయశ్రీ, విజయశ్రీ, కిరణ్ అనే 3 అమ్మలకు జన్మనిచ్చి మహారాజు లాంటి అల్లులను పొందిన నిండు దంపతులు వీరు. నిత్యం ఆ ఇంటి డైనింగ్ టేబుల్ అతిథుల భారాన్ని మోయాల్సిందే. శారీరక ఇబ్బందులు అధిగమించి దృఢమైన మానసిక సంకల్పంతో ఆరోగ్య పదంలో పయనిస్తున్న స్ఫూర్తిదాతలు వీరు. భాషా సంపన్నులు, వాదనలో చర్చల్లో బహుముఖ ప్రజ్ఞాశాలు. వేడి చర్చలతో వాడి వాదనలతో చలి కాచుకునే రొమాంటిక్ జంట వీరు. మన అక్కచెల్లెల బంధం అందమైన పందిరిగా మార్చిన అమ్మా నాన్న లాంటి మా ఆత్మ బంధువులు మీరు. ముద్దుగా అమర్చుకున్న బొమ్మరింట్లో అందంగా పెంచుకున్న బృందావనంలో కలకాలం
నిండు నూరేళ్ల వైవాహిక జీవితం పూర్తి చేసుకుని మాపై మీ ప్రేమాభిమానాలు ఆశిస్తూ ఎల్లప్పుడూ కురిపిస్తూనే ఉండాలని అభిలషిస్తూ ఆకాంక్షిస్తూ వివాహ షష్ఠి పూర్తి శుభాకాంక్షలతో ప్రేమతో అక్క చెల్లెళ్ళు మరియు నీ అభిమానులు. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమై గానమై మధుమాస వేళలో మౌనమే గానమై మధుమాస వేళలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమే గానమై మధుమాస వేళలో మౌనమే గానమై మధుమాస వేళలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. నిన్నుగని ఎద కోయిలగా రాగాలు తీసిందిలే. నాలో ఎలమావి ఉయ్యాలలుగిందిలే. చెలిమిటిదే చైత్రమని నాస పూసింది అందాల బృందా విహారాలలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. అందమిదే మకరందమిదే నా జీవితానందమే. కెరటాలై ఉప్పొంగిపోయిందిలే. బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమో. విరితావి వెదజల్లిపోయిందిలే. జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిమ మాసాలలో. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమే గానమై మధుమాస వేళలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమై గానమై
మధుమాస వేళలో మౌనమే గానమై మధుమాస వేళలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది మౌనమే గానమై మధుమాస వేళలో మౌనమే గానమై మధుమాస వేళలో పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది చాలా అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా ఓవరాల్ ఉంటాయి. ఎందుకంటే నేను అసలు అరుణ తెలుసు, నేను చాలా అంటే ఆర్భాటం ఇష్టం ఉండదు, కానీ మా చెల్లెలు మోర్ దాన్ ఆర్భాటం చేసేసింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఈ హోమ్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సిస్టర్తో హోమ్తో నాకు చాలా అనుబంధం ఉంది. అండ్ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నాట్ అరుణాదాస్. అంటే నాకు ఆర్మీలో ఉండి బయట తిరిగి కొంచెం తెలుగు ఎక్కువ ఎక్స్ప్రెస్ తొందరగా చేయలేకపోతున్నాను, కానీ ఏమనుకోవద్దు. బట్ మా హస్బెండ్కి వస్తే మాది ఏం చెప్పాలంటే మోర్ ఆఫ్ ఫ్రెండ్స్. నేనేమైనా అంటాను, అతనేమనలేదు నన్ను. He has the right to scold, Yeah. but I don't have anything to say. బట్ అంటే 60 years నిండపోతున్నాయి. బట్ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా we stood together. అండ్ ఎప్పుడు అంటే వీఆర్ హ్యాపీ. పిల్లలు బయట తీసుకొచ్చాం పక్కనే, అంటే అంతా వాట్ ఎవర్ ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా హీ నెవర్ సెడ్ నో ఫర్ ఎనీథింగ్. ప్రతిదానికి ముందు ఉంటారు అన్నిటికీ, అన్ని ఫ్యామిలీస్తో, మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నా వైఫ్ కానీ అందరూ, ఈవెన్ వేరే ఎవరైనా వచ్చినా కానీ, ఈవెన్ వీళ్ళ సర్వీస్ కూడా మా జవాన్స్ అంతా కూడా ఐ ఆల్సో హెల్ప్ దెమ్, అట్లా కాదు. బట్ దే ఆల్ ఆర్ హ్యాపీ విత్ హిమ్ జవాన్స్. హీజ్ అంటే యూనిట్లో అంతా ఎట్లా ఉన్నాయి, బట్ హీజ్ లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ లైఫ్. No this thing. Whatever is available, even for eating also, whatever I give, he eats, and he is always happy. He never crips. Of course, I crip. To make him all perfect, I crip. But we are happy to get our children settled down, and we face, not that we face so many up and downs in life, and health problems, so many other problems, but we stood together, we brought up children well, and they all are happy, we are happy in the end. And I am very happy with all my sisters also. We are very close-knit family. For me, they mean so much. That's why my sister is saying, Akka, నీ ఫేస్ ఈరోజు గ్లో అవుతుంది. సో బికాజ్ నాకు చాలా రోజులైంది వచ్చి కూడా ఇటువైపు, అండ్ ఇక్కడ రాగానే నాకు చాలా హ్యాపీగా ఉంది. బాగా చెప్పాలి, మీరే చెప్పాలి. మిగిలిచ్చింది ఏదైనా ఉంటే రెండు మొక్కలు Thank you very much. మీరు ఈ సందర్భంగా మీ అందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం, ఈ రోజు అని చెప్పలేని, ఈ సంవత్సరానికి మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ అంటే 60th యానివర్సరీ అని చెప్పారు. ఇది ఇప్పుడు 60th యానివర్సరీ మన జూలైలో మొదలైంది. సో ఇట్ విల్ ఎండ్ దిస్ కంటిన్యూస్, దిస్ 1 year is a continuous process of 60th యానివర్సరీ. సో 60 years back, చివరి దాకా ఇలా జరిగిపోతుంది. 60 years back we had a wonderful, rather 60, before 60 years, 2-3 years before our marriage, we were very close friends. We used to meet very frequently. He used to scold me sometimes if I do something.
but those are all natural things. Nobody can stop it. So we had a fun time. ఇప్పుడు మీరిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్ సంతనూసలపాడులో మేమిద్దరు, నేను చదువుకుంటున్నాను, అమ్మాయి చదువుకుంటుంది. బజారుకి వచ్చినప్పుడు రోడ్డు మీద ముందు మీరు చూసారా మా అక్కనే? మా అక్క మిమ్మల్ని చూసిందా? ఒకరినొకరు చూసుకుంటాం. ఒకరినొకరు చూసుకోవాలమ్మా, ఒకరు చూస్తే రాదు. ఎవరు ప్రపోజ్ చేశారు ముందు? ఆటోమేటిక్గా మమ్మల్ని చూసి వాళ్ళ నాన్న వాళ్ళే ప్రపోజ్ చేస్తారు. అక్క అమ్మ ఏం ప్రపోజ్ చేయలేదు, చేసింది అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళే, కానీ మమ్మల్ని చూసి వాళ్ళు చేస్తారు. మేము చేయకపోతే వాళ్ళు చేసేవాళ్ళు కాదు, అది వేరే విషయం. ఆ విధంగా దట్స్ ఆల్ జోకింగ్ బట్ ఇట్స్ నైస్. We had a good time, and during our career for the last 60 years, she looked after me like anything. She's everything for me, to be frank. Whatever she says, my thing is final. That's a final thing. Whatever I say, she may or may not, to be frank. And I accept if I do any mistake, yes, I accept. Even if I do good, she says, no, it's not good. Okay, man. Differences ఉన్నాయి. ఏది బెటర్ అనేది తెలుసుకోవటం అందరు ఇంపార్టెంట్. అది తెలుసుకోలేనప్పుడు ఎవరు ఒకరు చెప్పి నింటే ఎంత అయిపోతుంది. ఆ విధంగా వీఆర్ నైస్, వీఆర్ ఏ క్లోజ్ నిట్ రిలేషన్. అండ్ ఆల్ అవర్ మా మధ్యలందరూ ఈ మధ్యలు స్పెషల్లీ ఇంకా యాక్టింగ్ ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఏదో చెప్పింది, అదని ఇదని అంతలా నీకు ఇచ్చినట్టు అనిపించింది. ఏం కాదు, ఉన్నది అంత ట్రూత్ అనే దానికి చిన్నప్పటి నుంచి మాతో ఇట్స్ అవర్ డ్యూటీ. ట్రూత్ అని కాదు అనేది మన యాజ్ ఎ ఎల్డర్లీ మ్యాన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ సమ్ ఆఫ్ ది థింగ్స్. పెద్దలైనప్పుడు మనము మన వృత్తి అన్నమాట, మన డ్యూటీ, ధర్మం, దాన్ని మనం ఏదో చేసామనుకోవటం చాలా చేయటం కాదు. మన వృత్తి మనం చేసాము, అది వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, అది ఏమి కాదు. నా రెస్పాన్సిబిలిటీ నేను చేయాలి, ఆడుకోవాలి, రెండు జరగాలి. ఆ విధంగా ఇట్స్ నైస్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ coming and చాలా హ్యాపీ. thank you very much. నేను వాళ్ళని డిస్కనెక్ట్ చేస్తున్నాను. This may be a little advantage for them to say yes, you should come. They will question you. Yes. Once they are done, so we have right to go. They will say. 8 years అయిందిరా మీరు లాస్ట్ టైం వచ్చి మా ఇంటికి. 60 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని ఇప్పుడు వాళ్ళిద్దరి మాటల్లో మనం విన్నాం, వాళ్ళ అన్యోన్యతను మనం విన్నాం. అంత అన్యోన్యంగా గడిపినటువంటి భవానీ గారికి, వెంకటేశ్వర గారికి మీ అందరి పక్షంలోని అరుణ చెప్పింది కాబట్టి మీ అందరి పక్షంలో నేను వారిద్దరికీ శుభాకాంక్షలు అందజేస్తాను. ఒక సైనికుడి భుజం మీద తుపాకీ బరువు ఎంత? 150 కోట్ల భారతీయుల భౌతికత. అలాంటి భారాన్ని వహించి పాకిస్తాన్ నుంచి ప్రత్యేకమైనటువంటి బంగ్లాదేశ్ ఏర్పరచడంలో తన వంతు కృషి చేసిన వెంకటేశ్వరరావు గారికి నిజంగా మనందరం కూడా అభినందనలు అనేటువంటిది మానవ జీవితంలో చాలా ప్రధానమైనది. ఒకప్పుడైతే 60 సంవత్సరాలు జీవన అది వయసు అన్నమాట. 60 సంవత్సరాలు బతికితే చాలా గొప్ప కింద భావించేవాడు. కానీ వైద్య సదుపాయాలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం 60 ఏళ్ళు పోయి 70 ఏళ్ళ దాకా ఎక్కువ మంది బతుకుతూ ఉన్నారు. కానీ 60 సంవత్సరాలు ప్రమాణంగా తీసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు 60 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని అనుభవించారు. అది చాలా గొప్పదైనటువంటి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా
60 సంవత్సరాల వైవాహిక జీవితం అనుభవించాలి, కలిసి ఉండాలి అంటే కనీసం 80 ఏళ్ళ వరకు వాళ్ళు బతుకుండాలి. సుమారు అంతకాలం జీవించేటువంటి వాళ్ళు దేశంలో చాలా తక్కువ మంది. ఇద్దరూ కలిసి జీవించేటువంటి వాళ్ళు యాక్టివ్గా, ఇంత యాక్టివ్గా. ఆయన హైదరాబాద్ నుంచి కారు వేసుకొని వచ్చాడంటే నేను ఆశ్చర్యపోతాను. అంత దూరం కారు డ్రైవ్ చేయటం అనేటువంటిది ఆ వయసులో చాలా కష్టమైనటువంటి విషయమే. దానికి కారణం ఏమిటంటే మానసికంగా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. ఫిజికల్ స్ట్రెంగ్త్తో పాటు మానసికంగా స్ట్రెంగ్త్ ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఆ వయసులో ఆ పని చేయగలరు. ఆయనకి బ్రెయిన్ స్ట్రెంగ్త్గా ఉన్నది, దాంతో పాటు శరీరం కూడా స్ట్రెంగ్త్గా ఉన్నది. పక్కనే ఉన్నటువంటి ఈమె కూడా స్ట్రెంగ్త్ ఇచ్చి ఆవిడ స్ట్రెంగ్త్ వల్లే నాకు ఆ కారణం చేత వాళ్ళు ఆ విధంగా ఉండటం సంతోషమైన విషయం. తర్వాత ఈ సందర్భంలో అరుణ ఈ సభను ఏర్పాటు చేయటం, అలాంటి వాళ్ళని మన అందరికీ చూపించడం అనేటువంటిది కూడా మనం నేరుగా చూస్తూ ఉంటాం అంటల్ని. అది ఆ విధంగా మనకి చూపించింది. అందుకు అరుణ కూడా థ్యాంక్స్ చెప్పాలి. జీవితంలో 60 ఏళ్ళు అంటే షష్ఠి పూర్తి ఎందుకు చేసుకుంటారు అంటే తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాల్లో కూడా, అంటే ప్రభా దగ్గర నుంచి ప్రారంభం చేసి 60 సంవత్సరాలు కూడా వాళ్ళు చూసిన వాళ్ళు. అందుకని షష్ఠి పూర్తి చేస్తారు. షష్ఠి పూర్తి అయిపోయిన తర్వాత మరలా 75 ఏళ్ళకి ఒక పండుగ చేస్తారు. ఎందుకంటే మన మామూలుగా 25, 50, తర్వాత 75. అది అయిన తర్వాత సహస్ర చంద్ర దర్శనం అలా 8 నెలల్లో ఉంది. సహస్ర చంద్ర దర్శనం అని ఒక పండుగ చేస్తారు. అది అయిపోయిన తర్వాత శతవసంతాల పండుగ ఒకటి. వీళ్ళ దాంపత్యం తర్వాత 75 సంవత్సరాల నుంచి సహస్ర చంద్ర దర్శనం దగ్గర నుంచి 100 వసంతాల వరకు సాగాలని మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని రుణం ఉందో, మరెందుకు ఇంతలో ఈ బంధనం ఇన్నింతలు పెరిగిందో, అమాయకమైన నీ చిన్నారి నవ్వును ఏ తల్లి కందో, ఇటే నీ దారి ఉందని నిన్ను ఏ సుడి గాలి పంపిందో. పాపం పుణ్యం దేవుడికెరుక, పేదకు దొరికిన బంగారు కణిక, పాలు వెన్నా లేవని అనక ప్రేమను తాగి పెరగవెసిలక. వలేసే పాడు లోకం కంటపడక ఉండు నాయనక, ఇలా నా గుండెలోనే గువ్వల కొలు ఉండిపోయింక. ఇటే పోస్తే ఎమున్నైనా నిలేస్తానే, మరింక ఏ కీడు నీ వంక రాలేదు.